తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్లపైన ప్రభుత్వం కార్యాచరణ ఖరారు చేసింది. కొత్త పెన్షన్ల మంజూరుకు సంబంధించి విధి విధానాలు నిర్ధారించిన ప్రభుత్వం పంపిణీపైన మార్గదర్శకాలు వెల్లడించింది. అర్హతలపైన స్పష్టతనిచ్చిన ప్రభుత్వం ఎవరు పెన్షన్లకు అర్హులు కాదని తేల్చెప్పింది. క్షేత్రస్థాయి నుంచి మొత్తం ఉన్నతాధికారులు పర్యవేక్షించనున్నారు. తెలంగాణలో ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి అర్హత ఉన్న వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని డిసైడ్ అయింది. తొలి దశలో వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీతా కార్మికులు, చేనేత కార్మికులతో పాటు ఫైలేరియా, తలసేమియా, సికిల్ సెల్, హిమోఫీలియా వంటి వ్యాధులతో బాధపడుతున్న బాధితులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల నుంచి 3.5 లక్షల మందికి విడుదల వారీగా కొత్తగా పింఛన్లు మంజూరు చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఇందులో మహిళలకు, దివ్యాంగులకు, అనారోగ్యంతో ఉన్న వారికి అధిక ప్రాధాన్యమిస్తోంది. దరఖాస్తు తొలి గడువు ఆగస్టు 31 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా దివ్యాంగులకు 4016 రూపాయలు, ఇతరులకు 2016 రూపాయలు ఇవ్వనున్నట్లు మార్గదర్శకాల్లో సర్కార్ పేర్కొంది. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారు పూర్తి చేసిన దరఖాస్తు ఫామ్, ఆధార్ కార్డ్, వయసు ధృవీకరణ పత్రం, రేషన్ కార్డ్, ఆహార భద్రత కార్డ్ లేదంటే రెవెన్యూ శాఖ జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్బుక్ పుస్తకం మొదటి పేజీ సమర్పించాలి. కేటగిరీని బట్టి అదనపు పత్రాలు ఇవ్వాల్సి ఉంటుంది. 3 ఎకరాలకు మించి నీటిపారుదల భూమి లేదంటే 7.5 ఎకరాలకు మించి పొడి భూమి ఉన్న వారికి అనర్హులుగా గుర్తించింది.